యాక్చువల్గా నేను హైటెక్ స్కాలర్ స్కూల్లో ప్రీ ప్రైమరీ క్లాసెస్ అన్నీ యూజ్ చేసిన, చాలా మంచి అనిపించింది. కానీ ఇక్కడ హైయర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్ అండ్ ప్రైమరీ క్లాసెస్ ఇక్కడ ఎట్లుంటుంది ఎడ్యుకేషను అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ నేను అడగనీకి ఐశ్వర్య మేడంతో ఉన్నా. సో మేడంతోనే మాట్లాడి తెలుసుకుందాం, కొన్ని డీటెయిల్స్ అని మీకు ఇస్తా. సో మ్యామ్, యాక్చువల్గా ప్రీ ప్రైమరీ క్లాసెస్ అయితే నిజంగా చెప్తున్నా చాలా నచ్చింది నాకు. మంచి మంచి యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు వాళ్ళకి. అండ్ పిల్లలు చిన్న స్టేజ్లోనే అసలు భయం లేకుండా ఎంతమంది ఉన్నా, టీచర్స్ ఉన్నా, పెద్దలు ఉన్నా, ఎవరున్నా, పెద్దలు చిన్నలు ఎవరున్నా వాళ్ళ క్లాసులు ఉన్నా కూడా మైక్ పట్టుకొని మాట్లాడే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మళ్ళీ ప్రీ ప్రైమరీలో కూడా నేర్పిస్తారా అనే ఒక డౌట్ ఉండే నాకు, బట్ అది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అండ్ కమింగ్ టు ప్రైమరీ, మిడిల్ క్లాస్ అండ్ హైయర్ క్లాసెస్, వీళ్ళకి ఎడ్యుకేషన్లో కొంచెం డిఫరెన్సెస్ చూపించాల్సి ఉంటుంది. ప్రీ ప్రైమరీలో ఏవైతే నేర్పియాలో అవి పర్ఫెక్ట్గా నేర్పిస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైమరీకి వచ్చేసరికి వీళ్ళు కొంచెం గడబడి ఎక్కువ చేస్తారు, కొంచెం నాటీ ఎక్కువ ఉంటారు. వీళ్ళు చెప్తే విన్నారు, అట్లీస్ట్ పిల్లలు కొంచెం జల్దీ భయపడతారు. బట్ వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రైమరీ? సో ఒక్కటండి, ఫస్ట్ యాక్చువల్లీ ఒక స్టూడెంట్ ఒక క్లాస్ని తీసుకుంటే ఒక 3 వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే కొంతమందికి వింటే అర్థమవుద్ది, కొంతమందికి చూస్తే అర్థమవుద్ది, కొంతమందికి చేస్తే అర్థమవుద్ది. సో వీ ఫోకస్ ఆన్ ఆల్ 3 categories so that every student in the class should understand the concept. That's the end point. So first మేము టీచ్ చేస్తాము, then we show them on TV what is that particular activity, then we make them do it also. Okay. So in that way we make every child in the class to focus. He falls into any one of the category. అది అవును. సో అలా వాళ్ళ ఫోకస్ని గ్రాప్ చేయడానికి వీ ట్రై ఆల్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్. అంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేర్పాలి. ఎస్. సో ఇది మీ కాన్సెప్ట్. ఎస్, ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. అంటే బేసిక్గా ఎంత నాటీ ఉన్నా కానీ వాడు చెప్తే వినకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా చేయించినప్పుడు వాడు ఇంట్రెస్టింగ్గా వింటాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్నిటినీ గ్రాప్ చేస్తారు అన్నట్టు మీరు. వెరీ నైస్. వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ స్కూల్, వీళ్ళలో ఏమవుతుంది అని అంటే అప్పుడప్పుడే చదవడం మొదలు పెడుతుంటారు, అప్పుడప్పుడే కొంచెం అర్థం చేసుకునే స్టేజ్లో ఉంటారు. కానీ యాజ్ వీ ఆల్ నో, మనం కూడా 10th చదివి బయటకు వచ్చే ముందు వీ రియలైజ్డ్ దట్ 10th ఈజ్ ఈజియర్ దాన్ 8th and 9th అని. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్, ఇట్లాంటి క్లాసెస్ మిడిల్ క్లాస్లో చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు 6th ఈజ్ హార్డర్ దాన్ 7th అనేది మనకు తెలుసు. సో ఈ పిల్లలకి స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది స్టడీస్లో. సో వాళ్ళ విషయంలో ఎట్లుంటుంది? సో అందుకనే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఇట్ సెల్ఫ్ we make sure who are a bit back in their academics, we try to target them in that particular aspect by conducting remedial classes. Okay. So we conduct extra classes. There will be some concept that we analyze. Yes, that we analyze with their exam. Okay. Once the child write the exam, then we understand in the entire class how many students understood that concept, how many did not understand. Okay. So if 90% did not understand, we make sure the entire class is done again. Okay. If some 10% did not understand, we make sure we take them aside, we run the concept again so that it gets into their brain, because that's the foundation stage. Yes. If you see 8th, 9th, 10th, there's a connect between them. Yes. So if that connect is lost in the primary stage, then it will be very difficult for him to understand in 10th. True. So we make sure that connect is followed. Yes. And again, one thing I want to make sure over here, I will not encourage my student to run behind marks. I always tell my parents also the same thing. How far he is understanding the concept is important. Marks ఏముందండి, మనము ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎవరికైనా, how he is able to present himself, how he is able to talk, what kind of knowledge he has on that is important. మార్క్స్ అయితే నేనంటే మెడలో వేసుకొని తిరగరు. ట్రూ. యాక్చువల్గా ఇది చాలా మంచి పాయింట్ ఇది. ఎందుకంటే చాలా స్కూల్స్ ర్యాంక్స్ బోర్డు బయట పెట్టుకోవడానికి, స్కూల్ బయట గేట్ బయట పెట్టుకోవడానికి పిల్లల్ని ఇన్ని మార్క్స్ రావాలి, ఇంత రావాలి ప్రెషర్ చేస్తారు. పాపం పిల్లలు అన్యాయం అయిపోతారు మధ్యలో ఎటు కాకుండా. అట్లా కాకుండా టెక్నిక్ నేర్చుకోవాలి అనేది ఏదైతే ఉందో, దట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలకైనా ఇక్కడ నేర్పించిన ఒక ఫార్ములా కానీ టెక్నిక్ కానీ గుర్తుపెట్టుకునేలా చేసుకోవాలి. దట్స్ అ గుడ్ వన్ అండి. మంచి చైర్మన్ మీరు. అండ్ కమింగ్ టు హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఎస్, ఎంత కాదన్నా వీళ్ళకి కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయే స్టేజ్కి దగ్గరలో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే మేనర్స్ నేర్పియాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియాలి, చదువు నేర్పియాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్లో మీరు అన్నట్టుగా మార్క్స్ వెనకాల పరిగెట్టకపోయినా లాస్ట్కి ఏదైతే 10th మార్క్స్ వీటిని బేస్ చేసుకొని వీళ్ళు నెక్స్ట్ కాలేజెస్లో సీట్లు ఉంటాయి వీళ్ళు. సో దాన్ని బట్టి అక్కడ కొంచెం మార్క్స్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పిల్లల్లో ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు? సో ఇక్కడ ఏంటంటే అండి, వీళ్ళకి ఫస్ట్ సిలబస్ మొత్తం
వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు ఫస్ట్ వి మేక్ షూర్, దెన్ వి రన్ మల్టిపుల్ ఎగ్జామ్స్ ఫర్ దెమ్ బికాస్ టైమింగ్ and concept both play a major role when they have to attempt a board exam. So we make sure they write multiple exams so that they get clear on the concept and they understand how much time is it taking for them to attempt the paper. Okay. Along with practical knowledge. At the end of the day, I stress on practical knowledge because that will remain in the brain how many ever years it might be. Yes. Yes, మనం absolutely. చదివింది గుర్తుండకపోవచ్చు కానీ మన చేతితో చేసింది చాలా గుర్తుంటుంది. ఎస్ ఎస్, నిజంగా ఇదైతే కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చాలా మంది పిల్లలు బాగా చదవగలుగుతారు, బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. వెన్ ది ప్రెజెంట్ ద పేపర్ ఎప్పుడైతే రాయడం మొదలు పెడతారో అక్కడ ఏవో చిన్న మిస్టేక్స్ వల్లనో లేకపోతే కొంచెం టెన్షన్ పడి దాన్ని కరెక్ట్గా రాయలేకపోవడం ఇలాంటివి రెగ్యులర్గా మనం పిల్లల్లో చూస్తుంటాం. సో ఆ మిస్టేక్స్ జరగద్దని ముందుగానే అలాంటి పేపర్స్ని వాళ్ళతో రాయించడము, ఎగ్జామ్స్ పెట్టడము, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడము. సో దట్ ఏంటి అని అంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం అనేది ఇట్లా తూచు పని అయిపోతుంది అన్నట్టు. పోయి టకటక వచ్చేయని టకటక రాసేసి అది వచ్చేసినామా అన్నట్టు. సో దిస్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. సో హాస్టల్లో పిల్లలు ఉంటారు. హాస్టల్ అనగానే పేరెంట్స్కి చాలా కన్సర్న్స్ ఉంటాయి. అసలు ఏంటంటే అన్ని ఆలోచనలు ఉంటాయి నిజంగా. ఫుడ్ బాగుంటుందా, పిల్లలకు ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎట్లా అని చెప్పేసి. సో లెట్స్ టాక్ అబౌట్ ద కిడ్స్ ఫస్ట్. ఇక్కడ ఉండే పిల్లలకు ముఖ్యంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దగ్గరగా డాక్టర్లు ఇట్లా వీళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవ్రీ డే ఈవినింగ్ దేర్ ఇస్ అ డాక్టర్ విజిట్. ఎవ్రీ డే ఓకే. అండ్ 24/7 వి హావ్ ఎన్ ఇన్ క్యాంపస్ నర్స్. ఓ వెరీ నైస్. సో ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తాకినా లేకపోతే ఏమైనా చిన్న చిన్న జ్వరము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం నర్స్ విల్ టేక్ కేర్. నర్స్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ ఎవ్రీ డే అ వెహికల్ విత్ అ 24/7 driver is available in the campus so that any kind of emergency we rush immediately and take immediate care. ఓకే. Yes. సో అండ్ ఎవరైనా వేరే హాస్పిటల్స్ తో కూడా టైప్ ఉంటుంది. యా. సో యాక్చువల్గా ఇది కూడా మంచి పాయింట్. ఎందుకంటే పిల్లలకి సేఫ్టీ ఉందా లేదా అంటే నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఏమైనా జరిగితే మనం ఈ హాస్పిటల్ తీసుకుపోదామా, అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే కొంచెం ఆ టైంలో డాడీ ఉన్నాడా, మమ్మీకి డ్రైవింగ్ వచ్చా, ఇవన్నీ చూసుకుంటాం. బట్ అవన్నీ ఇష్యూస్ ఇక్కడ లేవు. సో 24 hours డ్రైవరు ఉంటాడు అండ్ 24 hours నర్సు ఉంటుంది. ఎవ్రీ డే డాక్టర్ వచ్చి చెక్ చేసి పోవడం జరుగుతుంది. అండ్ హాస్టల్స్లో జరిగేది కామన్ థింగ్స్ ఆర్ కొంచెం హైజీన్ పిల్లలు మెయింటైన్ చేయలేకపోయినా, అంటే మీరు మెయింటైన్ చేసినా, మీరు చూసుకున్న రూమ్ అండ్ ఆల్, వాళ్ళ హైజీన్నెస్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటేనేమో తల్లులు అట్లీస్ట్ వారానికి ఒకసారి తలస్నానం చేయించడము, సో దట్ వాళ్ళ హెడ్ అండ్ ఆల్ అంత నీట్గా క్లీన్గా హైజీన్గా ఉంటుంది, కొంచెం పుండ్లు ఇలాంటివి రాకుంటుంటాయి. బట్ హాస్టల్కి వచ్చేసరికి దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, రైట్? సో అలాంటప్పుడు మరి వాళ్ళకి ఎట్లా నేర్పించడం కానీ ఏంటి ఎట్లుంటాయి? ఇక్కడ వీ హ్యావ్ ఫర్ ఎవ్రీ 60 students there is a warden. One thing, the warden will be taking care on all these things. Apart from that, I make sure the teachers get involved. Principal go on regular checks. We make sure we check their cupboards, we check their beds. There's a particular timing for giving to washing and all that. The record is checked that every student has given it. Okay. So we do continuous checks on that to make sure that the hygiene is maintained. Okay. And the other concern is food. Yes. నిజంగా ఫుడ్ విషయంలో ఇందాక మనం మాట్లాడినాం. బట్ ఫిర్బీ నా డౌట్స్ ఎట్లున్నాయంటే కొన్ని లైక్ కొంతమంది ఇంట్లలో ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడడం కాదు, బట్ కొన్ని క్యాస్ట్లో కొంతమంది కొంచెం ఉప్పుగా తింటారు, కారంగా తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. సో వీళ్ళందరికీ మేనేజబుల్ ఉండాలి డైట్ అనేది. అంటే వీళ్ళు తినగలగాలి, వాళ్ళు తినరు, వీళ్ళు తినలేకపోయినా కష్టమే, వాళ్ళు తినలేకపోయినా కష్టమే. సో ఇట్లాంటి పిల్లలకి ఎట్లా అలవాటు చేస్తారు మరి? సో వన్ థింగ్ వీ డూ ఇస్ ఫర్ చిల్డ్రన్ బేసికలీ దో ఎట్ హోమ్ హౌఎవర్ ఇట్ మైట్ బి, we should not go with over spicy food when it comes to their health concern. So we make sure that it is maintained in a balanced way and slowly we try to counsel the child to get. Now whenever they come in the starting, it take little bit time for them to adjust, new environment, new food, everything. But continuous counselings, we make sure we sit with one-on-one interaction with the child, try to make him understand, check whether he is actually following that particular thing. So slowly we train the child and get him accustomed to this environment. Very nice. అంటే మన పద్ధతులకి వాళ్ళని అలవాటు చేసుకోవడం అనేది, అంటే మనం మంచిగా నేర్పిస్తున్నాం కాబట్టి మన పద్ధతులకు అలవాటు చేసుకోవడం అనేది బాగుంటుంది. అండ్ యూనిఫామ్గా కూడా ఉంటారు పిల్లలందరూ కూడా. అండ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే రెసిడెన్షియల్ స్కూల్స్లో ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లం ఒకటి ఏంటిది అని అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు కిడ్నీ చూసుకోవడానికి ఉండదు వాళ్ళ పిల్లల్ని. అంటే ఇప్పుడు ఏదో పని పైన హైదరాబాద్కి వస్తారు పాపం, ఎక్కడో ఊర్లలో ఉండేటోళ్ళు, మళ్ళీ వీకెండ్ ఎందుకు వస్తాంలే మనం అంత దూరం నుంచి, ఇప్పుడే చూసిపోదామని అనుకుంటారు. సో ఇట్లాంటివి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి. ఇట్లుంటే మీరు కన్సిడర్ చేస్తారా?
very few times we considered, and that also I'm telling very frankly, Hmm. because చైల్డ్ అలవాటు పడే స్టేజ్ లో మళ్ళీ పేరెంట్స్ ని చూసా అంటే డిస్టర్బ్ అయిపోతుంది. సో కొన్నిసార్లు వీ ట్రై టు కౌన్సిల్ ద పేరెంట్ టెల్లింగ్ హీ స్లోలీ గెటింగ్ అకస్టమ్, అప్పటికే ఏడుస్తా ఉన్నాడు వాడిని, అప్పుడే వీ ట్రై టు సెట్ హిమ్ ఆన్ ట్రాక్. అప్పుడే మళ్ళీ పేరెంట్స్ ని చూసా అంటే హీల్ అగైన్ fall into that particular mode. So we try to counsel the parents sometimes, and sometimes if they're coming in mid, we don't encourage because they'll be in the classrooms. We tell the parents you have to wait till 4 o'clock when the child, because ఆ టైంలో నేను ఒక్కడిని పిలిచాను అనుకోండి మొత్తం క్లాస్ సో లిటిల్ we try to counsel. That's why we keep on calling the parents, telling them please don't come on this particular day. But you assure them that your kid is safe. Yes, వాళ్ళు చాలా సేఫ్ గా ఉంచుకోవడం వీళ్ళ బాధ్యత కాబట్టి వన్స్ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇంకో కన్సర్న్ ఏంటంటే మ్యామ్, బేసిక్గా ఫీజ్ విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎట్లా అంటే తల్లులు తండ్రులు ఎక్కడో ఉంటారు, వేరే పనులు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా బిజీ ఉండడం వల్లనో లేకపోతే మంచి ఎడ్యుకేషన్ కావాలి కానీ దూరం అవుతుందనో ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఆన్ టైం వచ్చి ఫీజు కట్టలేకపోతే ఇలాంటి ఇష్యూస్ చాలా స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం. నవడేస్ ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ ఈ స్కూల్ గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నా. లైక్ ఎట్లా అంటే ఇంతకుముందు స్కూల్లో పిల్లలు ఫీజు కట్టకపోయినా పేరెంట్స్ మధ్యలో నుంచి పంపించేయడము, లేకపోతే బయట నుంచో పెట్టడము, కింద కూర్చోబెట్టడము, లేకపోతే పేరెంట్స్ పైన ప్రెషర్ తీసుకురావడం, పిల్లల పైన ప్రెషర్ తీసుకురావడం, ఇలాంటివి జరిగినాయి. సో యూ పీపుల్ డిస్కస్ అబౌట్ ఫీజ్ అండ్ ఆల్ విత్ ద కిడ్స్ అనేది ఒక డౌట్ ఉండే. No, we don't discuss with kids. Our entire concern is with the parent. Okay. We try to converse with the parent. If there is any due, I would tell only one thing. If the parent doesn't want the child to be touched, in general scenario kuda cheptunnaru, parents school to touch lo undali, phone avoid cheyoddu. Yes, you be in touch. See, because we are always considerate enough. You have an issue, we are ready to give you time. Okay, I am not in a rush that you pay me tomorrow itself. Nothing like that. Take time, but be in touch with the school. Yes, we never touch children because it is not the rule. I mean, we shouldn't go and make the child have a pressure. Yes. It's only with the parents we talk. I always tell them just be in contact with the school. Yes, I absolutely understand this. అంటే పేరెంట్స్ సైడ్ నుంచి మాట్లాడినా కాబట్టి నేను మీ సైడ్ నుంచి మీరు చెప్పిన ఏదైతే ఇష్యూ ఉందో ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన పాయింట్. లైక్ పేరెంట్స్ ఎప్పుడైతే టచ్లో ఉంటారో రెగ్యులర్గా, ఇవాళ అని చెప్తాము, సమ్ టైమ్స్ కుదురుతుంది కుదరదు, సో ఇవాళ కాకపోతే మళ్ళీ యూ కెన్ చేంజ్ ద డేట్, బట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, ఇన్ఫార్మ్ దెమ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మీ పిల్లల గురించి కేర్ తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు కూడా ఆ కన్సర్న్ చూపించాలి టువర్డ్స్ ద స్టాఫ్. సో ఎస్, దిస్ ఇస్ అ కన్సిడర్డ్ పాయింట్. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ యాక్చువల్గా స్విమ్మింగ్ ఉంది అనగానే ఫస్ట్ నేను చాలా తక్కువ స్కూల్స్లో స్విమ్మింగ్ చూస్తాను, ఎందుకంటే మెయింటెనెన్స్ ఇస్ టఫ్. ఎందుకంటే వాటర్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ పాస్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి, అండ్ పిల్లలు చెప్తే అన్ని వింటున్నారో లేదో తెలియదు మనకి, ప్రతిసారి చూడలేము మనము. సో ఇక్కడ స్విమ్మింగ్ పూలు, స్కేటింగ్ అండ్ బాస్కెట్బాల్, మిగతా గేమ్స్ అన్నీ కూడా ఆడించడానికి ఫుల్గా స్పేసు, గాలి, వెలుతురు. దిస్ ఐ జస్ట్ లవ్డ్ నిజంగా చెప్పాలంటే. సో మరి స్పోర్ట్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు, అంటే స్పెషల్గా ట్రైన్ చేస్తారా పిల్లల్ని? Yes, we have coach for every kind of sport here, including now we have dance, karate, that kind of things also. For everything there's a coach coming in. Okay. And swimming pool maintenance, we make sure that every day 6 hours the filtration runs. Okay. Even if we use or we don't use, it has to run. That's mandate. Okay. So pool, we are very particular about the hygiene of that because multiple students keep using it. Yes. And one more thing which I would like to add over here is, if you see in many different places, there are optional for sports. Yes. But I am completely different in that particular angle, where I feel schooling is an age where you should give them the touch of everything. Yes. So I make sure I don't have any optional sports. It's all mandate sports. Very nice. అంటే పర్ఫెక్ట్గా చెప్తున్నారు మీరు ఏదైతే పాయింట్ చెప్తున్నారో. అంటే పిల్లల యాంగిల్లో ఆలోచిస్తే పిల్లల ఫ్యూచర్ ఎట్లుంటుంది తర్వాత ఈ ఏమంటారు ఈ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ స్పాన్ని దాటిపోయిన తర్వాత ఎట్లుంటుంది అనేది ఆలోచిస్తే ఇప్పుడే వాళ్ళు అనుభవించగలుగుతారు. అది ఏవైనా కూడా ఇప్పుడే వాళ్ళకి టైం దొరుకుతుంది అవన్నిటికీ కూడా. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మంచి ఆన్సర్ ఇచ్చారు. దట్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్, స్పోర్ట్స్ అనేవి ఈ మధ్య మనం చూస్తున్నాం, పిల్లలు ఓన్లీ చదువుకి పరిమితం అయితే ఏం పెద్దగా ఫైదా లేదు దాంట్లో. అండ్ నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే
స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా డాన్స్లు కావచ్చు, ఇంకేమైనా గేమ్స్లో పాడే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ వీటిలలో కొంచెం ఒకవేళ పిల్లలు బాగా ఆడి తోపుల్లా తయారైతే వీళ్ళు నిజంగా చెప్పాలంటే స్టడీస్ని కూడా పక్కకు పెట్టి దాంట్లో దూసుకుపోయే అవకాశం ఎట్లుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కంట్రీకి అట్లాంటి పిల్లలు కూడా చాలా అవసరం. ఎవ్రీ స్కూల్ షుడ్ ఫోకస్ ఆన్ ఎవ్రీ కిడ్ అకార్డింగ్లీ వాళ్ళ టాలెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పైన ఫోకస్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా స్కూల్స్ అన్నీ కూడా రేపటి ఇండియాని అద్భుతంగా తయారు చేయడానికే ఉన్నాయి, రైట్? సో మరి పిల్లలకి ఒకవేళ ఇక్కడ బాగా ఆడేవాళ్ళు పిల్లలు టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళని నెక్స్ట్ స్టేజ్కి పంపడానికి అంటే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ కానీ నేషనల్ లెవెల్ గేమ్స్ కానీ ఇట్లా పంపిస్తారా? ఏమైనా జరుగుతాయి? Last year, if you see, we had this SFA sports in Gachibowli where 60 schools participated, and our school has won first prize in volleyball. Very nice. So, and we send them for spell bee competitions. And every year they go for karate belt competitions. Very nice. So we make sure there is a holistic development in the child. అన్ని పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళాలి. బికాస్ మీరు అన్నట్లు ఇందాక అందరూ స్టడీస్లోనే ఎక్సెల్ అవ్వరు. దే హ్యావ్ డిఫరెంట్ యాంగిల్స్ వేర్ స్టూడెంట్ కెన్ ఎక్సెల్. సో దిస్ ఏజ్ వీ హ్యావ్ టు టచ్ ఆల్ యాంగిల్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎస్. సో మంచి చైర్మన్ ఉన్నారు అబ్బాయి స్కూల్కి నిజంగా. అంటే ఎప్పుడు చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, స్కూల్కి పేరు తెలవాలి. నో, ఆ హరి ఏం లేదు. మీరు ప్రశాంతంగా చదువుకోండి. మంచి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఇచ్చే స్టడీస్ ఎడ్యుకేషన్ని మేము అందిస్తాము. అండ్ అలాంగ్ విత్ దట్ మంచి స్పోర్ట్స్, మంచి ఫెసిలిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి కిడ్కి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసే హక్కు ఉంది. దిస్ ఈస్ ద గుడ్ పాయింట్ నిజంగా చెప్పాలంటే. ఐ జస్ట్ లవ్ ద స్కూల్ నిజంగా. ఇప్పుడు వరకు చూసినంత మొత్తం స్కూల్ యాక్చువల్గా చాలా వరకు అంతా కవర్ చేసిన, నేను చూసిన పేరెంట్స్తో కూడా మాట్లాడినా మీకు తెలియకుండా యాక్చువల్లీ కొంతమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే. అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుండేది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ అండ్ మీరు ఎట్లా కాంటాక్ట్ అవుతారు వాళ్ళని, ఎట్లా వాళ్ళతో టచ్లు ఉంటారు అన్న విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. సో చాలా మంచి స్కూల్కి వచ్చిన అన్న ఫీలింగ్తో నేను ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్తా ఈరోజు. సో వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. అండ్ మేము వస్తున్నామని చెప్పేసి మీరు ఇంకా స్పెషల్ టైం తీసుకొని ఎక్కువసేపు ఉన్నారు. సో థ్యాంక్స్ అ లాట్. And I would want you to please have a round with our labs and library, which we have designed in a wonderful way for the development of students. So please do have a look on that. Definitely, ma'am. Definitely. And thank you so much for the time. So మేము అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి చూసిపోతాం. Sure. Thank you.